హలో ఫ్రెండ్స్, బెలూన్ క్లేవ్స్ గురించి ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఇప్పుడు నేను మీకు ఈ బెలూన్ క్లేవ్స్ ఎలా ఉంటాయి, భూమి కింద ఎంత విస్తీర్ణంలో ఇవి విస్తరించి అనేది ఇక్కడ మీరు చిత్రంలో ఇప్పుడు చూశారు. ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్గా బెలూన్ క్లేవ్స్ బయట ఉన్నటువంటి ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనం బెలూన్ క్లేవ్స్ లోపలికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇదే బెలూన్ క్లేవ్స్కి ఎంటర్ అయ్యే ఏరియా అనమాట. నేను ఫస్ట్ వీడియోలోనైతే ఇది చూపించలేదు. ఇది మనం ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో మీకు నేను ఇంట్రడక్షన్ చూపించింది. ఇది లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి వే అనమాట. నేను ఈ వీడియోలో ఫస్ట్ వీడియోల కంటే కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని, కొన్ని హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించబోతున్నాను. లెట్స్ గో టు ద వీడియో. ఈ బెలూన్ కేవ్స్, బెలూన్ గుహలకు సంబంధించిన మొదటి వీడియోలోనైతే ఇవి మనకి అరకు దగ్గర ఉండే వర్రా గృహాల కంటే ఎంత పెద్దవో చూపించాను. కానీ ఇప్పుడు ఇవి భూమి నుంచి 1.5 కిలోమీటర్ల కిందకి దిగి భూమి కింద 7 నుంచి 8 కిలోమీటర్లు ఎలా తిరుగుతామో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. అలాగే మీకు కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ దగ్గర ఉండేటటువంటి శివుని లింగాలు మీరు చూసుంటారు. కానీ ఇక్కడ నీటి ద్వారా తయారైన ఒక శివలింగాన్ని ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలాంటి చాలా ఎలివేషన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి నిమిషం చాలా టెన్షన్గా ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ అయితే వేయండి ఫస్ట్ అయితే. ఇప్పుడు నేను ఈ బెలూన్ క్లేవ్స్లో ఉన్నటువంటి నీటితో తయారైన ఒక శివలింగాన్ని అయితే చూపించబోతున్నాను. వీళ్ళందరూ చూసేది ఇక్కడ క్రౌడ్ ఉన్నది కూడా దాని గురించేనమాట. ఇక్కడంతా కూడా మీరు చూడండి, ఎదురు కనపడుతుంది కదా మీకు నీటి ద్వారా తయారైన ఆ శివలింగాన్ని. ఎక్కడైతే మనకి అమర్నాథ్ యాత్రలో జరిగేటటువంటి మహాయాత్రలో మంచు శివలింగం ఎలా ఉంటుందో ఇక్కడ నీటి ద్వారా నీరు పడి 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 ఒకే ప్లేస్లో పడడం వల్ల కొన్ని వందల వేల సంవత్సరాలుగా మీకు ఆ ఎదుర కనిపించే శివలింగం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుందన్నమాట. ప్రతి నీటి బిందువు ద్వారా తయారైన శివలింగం ఇది. చూడొచ్చు చుట్టూరు చాలా కాయిన్స్, మనీ కాయిన్స్ అంటే డబ్బులు చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ వేయడం జరుగుతుంది. ఈ ఏరియా అయితే చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఆల్రెడీ మనం భూమి కింద 1.5 కిలోమీటర్ లోపల ఉన్నాం. అలాగే 7 to 8 కిలోమీటర్స్ ఇప్పటి వరకు నడిచాం. చూశారు కదా, చాలామంది అయితే కనుక మనీ అయితే వేస్తున్నారు. అంత కిందకి దిగి అంత విస్తీర్ణంలో అంటే భూమి కింద 7 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనం ఉన్నటువంటి ఏరియాలో మళ్ళీ ఒక అండర్ గ్రౌండ్ ఉంది. చూసారా, అసలు ప్రకృతి అనేది ఎంత మిస్టీరియస్గా ఉంటుంది అనేది ఈ ఒక్క ప్రదేశాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా కనుక ఈ ఏరియాకి రావాలనుకుంటే ఇది మనకి అనంతపురం, కడప, అలాగే నల్లమల ఫారెస్ట్, కర్నూలు, ఇంకో పక్క బళ్ళారి, ఈ 5 ప్రాంతాలకి మధ్యలో ఉంటుంది. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వచ్చినా ఈ బెలూన్ క్లేవ్స్ని చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు అవ్వలేదు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. భూమికి దాదాపుగా 1.5 కిలోమీటర్ కిందకి దిగిన తర్వాత 7 కిలోమీటర్ల లోపల నడిచిన తర్వాత ఈ ప్రాంతానికి చేరుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత కింద నుంచి వంగి వెళ్లాల్సి వస్తుంది అనేది. అలాగే ఈ ప్రాంతంలో ఆక్సిజన్ అనేది అసలు ఉండదు. సో ఇక్కడ గొట్టాల ద్వారా, అంటే పైన మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో అంతా అయిపోయిన తర్వాత పైకి వచ్చేసిన తర్వాత మనకి ఏసీ కూలర్స్ ద్వారా లేదా ఎయిర్ కండిషనల్ ఎయిర్ని అయితే కిందకి పంపిస్తూ ఉంటారు, చల్లగా ఉండే ఎయిర్ని. సో దాని ద్వారా మాత్రం ఈ కింద మనం తిరగలిగేటటువంటి వాళ్ళు కానీ టూరిస్టులు కానీ అందరూ కూడా సర్వే అవ్వగలుగుతున్నారు. ఎందుకంటే అసలు కింద గాలి ఉండదు. యాక్చువల్గా నేను ఒరిజినల్గా ఇక్కడ ఉండేటటువంటి వీడియోస్ని 1-2 సార్లు నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. సో అలా చేసినప్పుడైతే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత నాయిస్ ఉంటుంది అనేది. ఎందుకంటే పైన ఉన్నటువంటి మిషన్స్ కంటిన్యూగా వర్క్ చేస్తాయి అనమాట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. సో దానివల్ల ఏంటంటే వీడియో డైరెక్ట్గా తీసి చూపించడానికి చాలా ట్రై చేశాను, కానీ నాయిస్ వల్ల ఏమీ అర్థం కావట్లేదు అనమాట. 2-3 టైమ్స్ వీడియో తీసుకోవడం ఎందుకులే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సెల్ఫ్ వీడియో కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మేము కనిపించేది లైటింగ్ ఉన్నప్పుడు మాత్రమే మ్యాక్సిమం తీయడానికి ట్రై చేసాం. ఎందుకంటే అంత డార్క్ ప్లేస్ అనమాట. చూడండి, అక్కడొక లైటు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మేము వెళ్ళినప్పుడు ఆకతాయిలు కొంత ఎక్కువ మంది రావడం వల్ల అయితే అరుపుల వల్ల కూడా కొంచెం నేను వీడియో తీయలేకపోయాను. కానీ చూస్తున్నారు కదా, భూమి కింద 1.5 కిలోమీటర్ల కిందకి దిగి అక్కడ నుంచి ఆల్మోస్ట్ మేము ఒక 6 to 7-8 కిలోమీటర్స్ లోపల నడిచామన్నమాట.
అసలు అర్థం కావట్లేదు. ఎంత లోపలికి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లైటింగ్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే దెయ్యాల కొంప అని, తర్వాత ఊడల మర్రి అని, శిల్ప కళాతోరణం అని, ఇలా వేరు వేరు పేర్లతో ఉంది ఇక్కడ. ఈ పేర్లు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉండేటటువంటి ఏరియాస్ అలా కనిపిస్తాయి అన్నమాట. చూసేటటువంటి వాళ్ళకి మనం చూస్తూ ఉంటే ఊడల మర్రిగాను, సో ఇలా ఉండడం వల్ల వాటికి పేర్లు పెట్టారని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే చెప్పారు. అట్లీస్ట్ ఈవినింగ్ టైం ఎవరన్నా చెక్ చేస్తారంటే ఆ లోపల ఎవరన్నా మిగిలిపోయారా లేదని చేయరంటారా? ఎందుకు తిరుగుతారు? అయితే విసిలేస్తారేమో కొంచెం దగ్గరకు వచ్చి అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటుందేమో. ఇంకా ఈ బెలూన్ క్లబ్స్లో నేను చూసిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్కొక్క గుహలో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క గుహలో ఒక్కొక్క పెద్ద కార్గో షిప్ పెట్టేస్తుంది. కార్గో షిప్ కానీ కార్గో ప్లెయిన్ పెడుతుంది అనమాట. అంతంత పెద్ద 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 క్లేవ్స్ ఉన్నాయి లోపల. హ్యాపీగా నేనైతే ఎదురైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానన్న విషయం నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇప్పుడు నేను వీడియో తీసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా ఉంది. బట్ లోపల తిరుగుతున్నప్పుడు మాట్లాడడమే చాలా కష్టంగా ఉంది. చాలామంది అయితే కనుక అట్లీస్ట్ లోపలికి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోకుండా వచ్చేసారు. కానీ ఈ లోపల వీళ్ళు ఈ క్లేవ్స్ని మెయింటైన్ చేసిన విధానం అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అలాగే లైటింగ్ కానీ ఇండికేషన్స్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇండికేషన్స్, ఎటు వెళ్ళాలి, ఇక్కడ ఏది ఉంది, ఏం చూడాలి, ఇంకా ఫ్రంట్ ఏముంది చూడటానికి, మీరేం చూడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారనమాట. చాలా అంటే చాలా క్లియర్గా చూపించారు. అసలు లైటింగ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఫొటోస్ దిగేట వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో అసలు లెక్కలేదనమాట. నేను చాలామందిని చూశాను ఈ లోపలికి వచ్చి, ఈ క్లేవ్స్ లోపలికి వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు చాలామంది. సో లైటింగ్ కానీ ఈ మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అవుట్ స్టాండింగ్ ఉంది వీళ్ళ మెయింటెనెన్స్ అయితే. ఈ మెయింటెనెన్స్కి వీళ్ళు ఎంత మంది ఇక్కడ సెక్యూరిటీని పెట్టారనేది తెలియట్లేదు. కానీ చాలా అంటే చాలా మంది, కానీ ఎక్కువగా తప్పిపోయే ఛాన్స్ ఉంది. మీరు కనుక చిన్నపిల్లల్ని కనుక తీసుకొస్తే ఇలాగే ఎప్పుడు కూడా వాళ్ళు మనతో పాటు ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. లేదంటే కనుక చిన్నపిల్లలు చాలా ఈజీగా తప్పిపోతారు. అండ్ చాలా ఈజీగా వేరే విషయాలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా ఎన్ని దారులు ఉన్నాయో. 7 కిలోమీటర్ల భూమి కింద అంటే మనం కొన్ని క్లేవ్స్ని అయితే చూపించడం కూడా కుదరలేదు లోపల. ఎందుకంటే కొన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. కొన్ని ఏంటంటే భూమి కుంగిపోవడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి క్లేవ్స్ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆ ప్లేస్ అన్నింటిని కూడా బ్లాక్ లిస్ట్లో రెడ్ జోన్ కింద కూడా వీళ్ళు ఇక్కడైతే పెట్టేయడం కూడా మీరు గమనించవచ్చు. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అలాగే వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ మినిమం మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క లైక్ మాత్రమే. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి సజెస్ట్ లిస్ట్లో వెళ్తారు. సపోజ్ ఈ వీడియోని ఒక 1000 మంది చూస్తే 2000 మంది చూసేటట్టు యూట్యూబ్ వాళ్ళకి పంపిస్తుంది అనమాట. సో మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఒక వీడియో తీయడం కోసం ఎంత కష్టపడుతున్నాం, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత వ్యయ ప్రయాసాల కోసం మేము వెళ్తాం అనేది ఆలోచించండి. ఎక్కడో ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది మీ అందరికీ చూపించాలి, మీ అందరూ చూడాలి. ఇలాంటి తెలియని ప్రదేశాలు మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేయాలి. మన తెలుగు స్టేట్స్లో ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయని చూపించే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నాను. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక సపోర్ట్, ఒక లైక్, అలాగే ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మీకు ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని వందల వేల సంవత్సరాలుగా భూమి కింద జరిగేటటువంటి సంఘర్షణకి ప్రతీకగా నిలిచేవే ఈ క్లేవ్స్ అనమాట. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి మన భూమి కింద వాటర్ ప్రవహిస్తుంది అంటారు కదా. సో వాటర్ ప్రవహించిన మార్గాలు అనమాట ఇవన్నీ కూడా. వాటర్ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రవహించి ఆ నీటి ఛాయలు అనేవి అంతమైపోయింది. ప్రవహించడం ఆగిపోయిన అనమాట. ఇప్పుడు మేము అత్యంత ఇరుకుగా ఉండే ఒక క్లేవ్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. లైటింగ్ అయితే ఇక్కడ నుంచి కొంచెం తగ్గుతుంది. చాలా హైట్ కూడా చాలా డౌన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వంగుని వెళ్ళాల్సిన కండిషన్ ఇక్కడ నుంచి. సో వీడియో తీయడానికి అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చాలామంది వీడియోలు అడుగుతున్నారు, కామెంట్లో చేస్తున్నారు అనమాట. వీడియోలో మీరు కనిపించకుండా వీడియో కంటెంట్ చూపిస్తున్నారని. మీకు
బెస్ట్ కంటెంట్ చూపించాలనే ఉద్దేశంతో కొన్ని డేంజరస్ కండిషన్స్లో కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ ప్లేసెస్కి కూడా వెళ్తున్నాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, బొడ్డోడు ఒక్కడే వెళ్తున్నాడు ఎదురా ఫ్రీగా నడుచుకుంటా, మిగతా వాళ్ళందరూ వంగునే వెళ్తున్నారు. అంటే ఈ 7 కిలోమీటర్స్లో మ్యాక్సిమం 5 to 6 కిలోమీటర్స్ ఇలా వంగునే వెళ్ళాలి భూమి కింద. ఇలాంటి లొకేషన్స్ని నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంత అందమైన లొకేషన్స్ మన ఆంధ్రాలో ఉన్నాయి, అలాగే మన తెలంగాణలో కూడా ఉన్నాయి. అన్నీ కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఈ బెలూన్ కేవ్స్కి మీరు ఎలా చేరుకోవాలనేది కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్తాం. మరొకసారి, మీరు హైదరాబాద్ నుంచి ఈ బెలూన్ కేవ్స్కి రావాలంటే 327 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది హైదరాబాద్ నుంచి. అదేవిధంగా విజయవాడ నుంచి రావాలనుకుంటే, అంటే విజయవాడ అంటే వైజాగ్ నుంచి విజయవాడ వచ్చినా, లేదంటే రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చినా, మీరు రావాల్సింది విజయవాడ నుంచే రావాలి. కాబట్టి అందరికీ అర్థమయ్యే నియరెస్ట్ పాయింట్ కింద తీసుకుని విజయవాడ నుంచి కనుక మీరు ఇక్కడ రావాలనుకుంటే 387 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ బెలూన్ కేవ్స్ అనమాట. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఊహించుకోండి, ఒకసారి భూమి కిందకి మనం వెళ్ళిపోయి 7 to 8 కిలోమీటర్స్ మనం భూమి కింద తిరగడం అంటే జస్ట్ ఇమాజిన్. ఒకసారి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క చోట అయితే కనుక ఒక 10 నుంచి ఒక 50 లారీలని మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్దగా ఉంది క్లేవ్ అయితే. ఒక్కొక్క చోట మనకి మిస్టీరియస్ ప్లేసెస్ అనమాట. అసలు ఇలాగ కూడా భూమి కింద ఉంటుందా, అసలు భూమి కింద ఇలా ఉండడం ఫస్ట్ టైం కదా మేము చూస్తున్నాం అనే ఫీలింగ్ మీలో ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నమాట. ఎప్పుడైనా కడప సైడ్ కానీ, కర్నూలు సైడ్ కానీ, అనంతపూర్ సైడ్ కానీ, బళ్ళారి సైడ్ ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ క్లేవ్స్ని అయితే చూడండి. అట్ ద సేమ్ టైం గండికోట, గ్రాండ్ క్యానియన్, మన లాస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ చూపించాను. గ్రాండ్ క్యానియన్ గురించి వీడియోస్ కూడా చేశాను. ఆ గ్రాండ్ క్యానియన్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ బెలూన్ కేవ్స్. అలాగే ఇక్కడ కొన్ని గౌతమ్ బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయన ఇక్కడ తపస్సు చేశాడు, ఆయన శిష్యులకు సంబంధించిన కొంత హిస్టరీ కూడా ఇది ఉంది. యాక్చువల్గా దాని గురించి చెప్తే ఈ వీడియోకి మొత్తం మనం సైడ్కి అయితే వెళ్ళిపోతాం కాబట్టి ఇదే వీడియోలోనైతే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో మిమ్మల్ని పాతాళ గంగ ఉండే ప్రదేశానికి, మాయాద్వీపం ఉండే ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుంచి వీడియో డౌన్గా ఉంటుంది, అంటే ఫ్రంట్ అంతా డౌన్గా ఉంటుంది. అంటే పాతాళ గంగ అంటే ఇంకా పాతాళంలోకి, ఇక్కడ నుంచి ఇంకా డౌన్కి దిగిపోతున్నాం అనమాట. మేమంటే భూమి కిందకి ఇంకా 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 కిందకైతే వెళ్ళిపోతున్నాం పాతాళ గంగ ఉండే ప్రదేశానికి. యాక్చువల్గా లైటింగ్ సరిగ్గా ఉంటే, నేను మీకు శివలింగం చూపించిన దగ్గర లైటింగ్ ఉన్నట్టుగా ఉంటే కనుక నేను చాలా అంటే చాలా బాగా చూపిస్తాను. లైటింగ్ లేకపోతే ఏం చేసేది లేదు. చూడండి, ఒక్క మనిషి మాత్రమే వెళ్ళేటటువంటి ఇరుగ్గా అయిపోయిందనమాట క్లేవ్ అంతా కూడా. సో అంటే వాటర్ చాలా టైట్గా ఫోర్స్గా వచ్చేటటువంటి ఏరియాల్లో ఇది ఒకటిగా ఉంది. చూడొచ్చు, పాతాళ గంగకి అయితే వెళ్తున్నాం. అక్కడే కూడా మాయాద్వీపం అనేటటువంటి ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. ఇంతకాలం ఛానల్కి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నిజంగా కోరుకుంటున్నా. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్తుందని ఏ రోజు అనుకోలేదు. సో దీనికి మీరందరి సపోర్టే దీనికి ముఖ్యమైన కారణం అనమాట. అలాగే ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చిన్న గివేవే అనేది కూడా పెడతాను. 10,000 సబ్స్క్రైబర్స్ చేరుకున్న తర్వాత ఒక 10 మెంబర్స్ని, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి చిన్న చిన్న గివేవేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందులో కూడా మీ అందరూ పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ ఏమి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కాదు, 50K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా కాదు. జస్ట్ ఒక 10,000కి కొంచెం దగ్గరలో ఉన్నాం. తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని, మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఇలాగే ఉండాలని, మీరందరూ ఎలాంటి వీడియోస్, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ మరిన్ని ఎప్పుడు తెలుసుకోవాలని, చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రిప్ లైక్ ఛత్తీస్గఢ్లో ఉన్న తీరత్గర్ వాటర్ ఫాల్ కానీ, లంబసింగి కానీ, వనజంగి కానీ, ఇలా మీరు ఎక్కడికైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూడండి. మాయాద్వీపం, మాయామందిరం, పాతాళ గంగ. సో రైట్కి వెళ్తే ఇది, లెఫ్ట్కి వెళ్తే ఇది. సో ఇప్పుడు మనం అయితే కనుక రైట్కి అయితే వెళ్తున్నాం. చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, కుదిరితే కాల్ చేయండి. నేనైతే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అలాగే మన అరకు లేదా లంబసింగి, పాడేరు, వనజంగి సైడ్ జరిగే ట్రైబల్ సంతలు మన ఛానల్లో స్పెషల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఏరియాస్ని నేను ఎక్కువ కవర్ చేస్తూ ఉంటాను. ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే డివోషనల్ వీడియోస్ అంటే కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా తమిళనాడు, మేము సౌత్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత తమిళనాడు ఏరియాలో చాలా ప్లేసెస్ కవర్ చేసాం.
అందులో భాగంగానే ఈ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము మాయాద్వీపం ఉన్నటువంటి ఏరియాకి అయితే వచ్చేసాం. బట్ లోపలికి వెళ్ళాలంటే చిన్నపిల్లలు మాత్రం వెళ్తారు, అంతరిక్కుగా ఉంది అని చెప్పారనమాట. సో ఇంకా చేసేది ఏమీ లేక ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయి పాతాళగంగ చూడడానికైతే వెళ్తున్నాం. పాతాళగంగ ఉన్నటువంటి ఏరియాకైతే కిందకైతే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నప్పుడు చూడండి, ఒక మనిషి వెళ్తుంటే ఇంకో మనిషి రావడానికి లేదు, ఇంకో మనిషి ఖచ్చితంగా బ్యాక్ వచ్చేయాలన్నమాట. సో గవర్నమెంట్ ఇంకా ఇలాంటి టూరిస్ట్ ప్లేసులని ఇంప్రూవ్ చేసి, అంటే డెవలప్ చేసి మంచిగా పబ్లిసిటీ, యాక్చువల్గా ఇక్కడికి వచ్చే వరకు మా ఫ్రెండ్ నవీన్ చెప్పే వరకు దీని గురించి మాకు ఏమాత్రం తెలియదు. ఇలాంటి వాటికి పబ్లిసిటీయే లేదు. మన తెలుగు స్టేట్స్లోనే ఉంటున్నాం కానీ అసలు ఎంత మంచి ప్లేస్ ఉంది అన్న విషయం ఇప్పటివరకు నాకే తెలియదు. ఎందుకంటే నేనే చాలామందికి చాలా టూరిస్ట్ ప్లేస్లు అనేవి చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తూ ఉంటాను. అలాంటిది నాకే తెలియదు అనమాట. కొంచెం గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి విషయంలో కొంచెం ముందు చూపుతో టూరిజాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత మంచి ప్లేసెస్ చాలామందికి తెలియవు. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేస్తారు, చూడండి కామెంట్ సెక్షన్లో, ఇలాంటి ప్లేస్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందా అని. ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ ప్లేస్ గురించి. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే బయటకైతే వచ్చేసాం. బయటకు రాగానే అసలు ఆకాశాన్ని చూడగానే ఊపిరి పీల్చుకున్నంత పని అయింది. మా నవీన్ ఎదుగు చూడండి, ఆ చెక్ షర్ట్ ఎలా నుంచి ఉన్నాడు, కాళ్ళు లాగేస్తున్నాయి, నడాలు లాగేస్తున్నాయి అందరికీ. పైనుంచి చూస్తుంటే ఆ ఆకాశం, ఆ వ్యూ అయితే వేరే లెవెల్. ఇలాంటి వ్యూని చూడాలంటే ఇలాంటి ప్లేసులకే రావాలి. కొండకి ఏదో పెద్ద బొక్క పడినట్టు, అంటే హోల్ పడినట్టు. మేమైతే లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత బయట నుంచి చూస్తే ఈ బెలూమ్ క్లేవ్స్ అయితే ఇలా కనపడుతున్నాయి అనమాట. ఎంట్రన్స్ ఇదైతే కంప్లీట్గా ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి ఎవరైనా అలా ఫ్రంట్కి వెళ్ళాలి. బయట నుంచి చూస్తానికి ఏం ఉండదు. మా బాబుకి అయితే కాళ్ళు అవుతున్నాయి. మా చెల్లి అయితే ఆవిడ పాపం కాళ్ళు నొక్కింది, ఇప్పటి వరకును కాళ్ళు పట్టేసింది అనమాట. యాక్చువల్గా ఈ వీడియోని చాలా వరకు షూట్ చేసింది మా బావే షూట్ చేశాడు, ఒక 75% వరకు. ఇట్లా వెళ్ళి వెనక్కి వచ్చి ఇది నాకు తెలియదు అనుకుంటా. ఇట్లా వెళ్ళాం, ఇటు వచ్చాం, ఇట్లా వెళ్ళి బ్లాక్ ఉన్న ప్రతిదీ కూడా క్లోజ్, ఓన్లీ వైట్ లో తిరిగాం. అది ఇక్కడ వరకే. ఈ చిన్న చిన్నవి లింగాలు గట్ట ఉన్నాయి కదా, ఇవి అయితే ఇక్కడ దాకా వెళ్ళాం. ఇక్కడ దాకా వెళ్ళి అవును ఇది మిస్ అయ్యాం, ఇది మిస్ అయ్యాం.